నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వాడే వారికి చైనా ప్రభుత్వం ఒక సంచలన షాక్ ఇచ్చింది. ఆర్డర్ చేస్తే నిమిషాల్లో వేడివేడి ఆహారాన్ని పంపే డెలివరీ యాప్స్ వెనుక ఎలాంటి భౌతిక ఉనికి లేని వేలాది గోస్ట్ కిచెన్స్ లేదా నకిలీ హోటళ్లు నడుస్తున్నట్లు చైనా అధికారులు గుర్తించారు. వినియోగదారుల ఆరోగ్యంతో చిలగాటమాడుతున్న ఇలాంటి దాదాపు 67,000 నకిలీ దుకాణాలపై చైనా మార్కెట్ రెగ్యులేటరీ సంస్థలు ఉక్కుపాదం మోపాయి. సోమవారం నుండి అమల్లోకి వచ్చిన సరికొత్త కఠిన నిబంధనల ప్రకారం ఇకపై ప్రతి ఆన్లైన్ హోటల్ తమ ఒరిజినల్ లైసెన్స్ తో పాటు నివాస చిరునామాను ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తాజా రిపోర్టు పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. చైనాలో ఆన్లైన్ ఆహార సరఫరా రంగం ఎంతలా విస్తరించిందో అంతే స్థాయిలో అక్కడ నకిలీ హోటళ్ల దందా కూడా పెరిగిపోయింది. ఎలాంటి ఫిజికల్ షాప్స్ లేకుండా కేవలం యాప్స్లోనే కనిపించే ఈ గోస్ట్ కిచెన్స్ ఎలాంటి లైసెన్స్లు లేకుండా ఇల్లీగల్గా నడుస్తున్నట్లు చైనా ప్రభుత్వం గుర్తించింది. గతేడాది బీజింగ్కు చెందిన ఒక వ్యక్తి డెలివరీ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన ఒక కేక్ నాణ్యత సరిగ్గా లేకపోవడంతో పాటు దానిపై తినడానికి వీల్లేని పువ్వులు ఉండడంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు విచారణ జరపగా మైండ్ బ్లోయింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కేక్ చైనా సంస్థకు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ పై ఏకంగా 380 లొకేషన్లో ఉన్నట్లు లిస్ట్ అయి ఉంది. కానీ ఆశ్చర్యకరంగా వాటికి సంబంధించి ఒక్క స్టోర్ కూడా లేదు. పైగా ఆన్లైన్ షాపులన్నీ నకిలీ బిజినెస్ లైసెన్స్లతో నడుస్తున్నట్లు తేలింది. అధికారులంతా మరింత లోతుగా దర్యాప్తు చేయగా ఈ ఆర్డర్లన్నీ ఒక ఆర్డర్ ట్రాన్స్ఫర్ ప్లాట్ఫామ్కు వెళతాయని, అక్కడ ఆన్లైన్ ఫుడ్ తయారీని అతి తక్కువ ధర వేసే థర్డ్ పార్టీ వెండర్లకు అవుట్సోర్స్ చేస్తున్నారని తెలిసిందే. అలాంటి 2 ఆర్డర్ ట్రాన్స్ఫర్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏకంగా 36 లక్షల కేక్ ఆర్డర్లు జరిగాయని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. మొత్తం 7 ప్రధాన ఫుడ్ డెలివరీ యాప్స్లో కలిపి ఏకంగా 67,000 గోస్ట్ షాప్స్ ఉన్నట్లు అధికారులు రికార్డు చేశారు. ఇవన్నీ కలిసి ఒక అక్రమ సప్లై చైన్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాయి. వ్యాపారాన్ని కోల్పోతామనే భయంతో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ కూడా ఈ నకిలీ హోటళ్లను చూసి చూడనట్లు వదిలేశాయని విచారణలో తేలింది. చైనా ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో డెలివరీ యాప్స్ మధ్య ధరల యుద్ధం నడుస్తోంది. దీనివల్ల డెలివరీ రైడర్స్ కూడా తక్కువ జీతానికి ప్రాణాలకు తెగించి మరీ రికార్డు సమయంలో ఫుడ్ డెలివరీ చేయడానికి రోడ్లపై పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ సంస్థ ఇలాంటి గోస్ట్ డెలివరీల దందాకు పాల్పడినందుకు గాను టాబావో, JD.com, మొయితువాన్, పిందువోదువోలతో సహా 7 ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్కు ఏకంగా 3.6 బిలియన్ యువాన్లు అంటే దాదాపు $530 మిలియన్ భారీ జరిమానా విధించింది. ప్రస్తుతం చైనా ప్రభుత్వం ఈ నకిలీ హోటళ్లను అరికట్టేందుకు మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం యాప్లో కనిపించే హోటల్ అడ్రస్, లైసెన్స్ ఖచ్చితంగా నిజమైన స్టోర్తో మ్యాచ్ అవ్వాలి. అలాగే సదరు హోటల్లో కూర్చుని తినే సదుపాయం ఉందో లేదో కూడా యాప్లో స్పష్టంగా పేర్కొనాలి. ఈ క్రాక్డౌన్ భయంతో చైనాలోని తూర్పు నగరం హాంగ్జౌలోని 20కి పైగా టేక్అవుట్ స్టాల్స్ వినియోగదారులకు నమ్మకం కలిగించడం కోసం ట్రాన్స్పరెంట్ కిచెన్స్ విధానాన్ని తీసుకొచ్చాయి. అంటే హోటల్లో ఆహారం ఎలా తయారవుతుందో కస్టమర్లు లైవ్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా రియల్ టైంలో చూసే వేలుంటుంది. అటు అన్హుయి ప్రావిన్స్లో కూడా ఫుడ్ సేఫ్టీ కోసం మీతువాన్, టాబావో, JD.com సంస్థలతో అధికారులు ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా కిచెన్లను పర్యవేక్షించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను వాడుతున్నారు. అంతేకాదు, ఎవరైనా ఇల్లీగల్ రెస్టారెంట్ల గురించి సమాచారం ఇస్తే డెలివరీ రైడర్లకు ప్రత్యేక బహుమతులు కూడా ఇస్తామని చైనా ప్రభుత్వం ప్రకటించడం విశేషం.